స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ అనేటువంటిది ఒకటి మనం తెలుసుకుందాం. స్విచ్ వర్డ్లో చూడండి, ఒక కొన్ని మెయిన్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. మేనిఫెస్టింగ్ స్విచ్ వర్డ్స్ అంటారు వీటిని. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, టుగెదర్ అనేటువంటిది ఒక వర్డ్. టుగెదర్, తర్వాత డివైన్, డివైన్ ఆర్డర్, తర్వాత బ్రింగ్. ఇవన్నీ పదాలు. ఇవేంటంటే ఒక మంత్రాలు లాగా. ఇవి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటివి? మంత్రాలు. ఆ మంత్రాలను రిపీట్ చేస్తుంటే ఏమవుతుందంటే దాని ఫలితం మనకు ఖచ్చితంగా వస్తుంది. మెయిన్గా ఈ స్విచ్ వర్డ్ వల్ల ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది మిత్రులారా. ఓకే, దానివల్ల మనకి ఏం కావాలో మనం అనుకున్నవి సాధించవచ్చును అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ టుగెదర్ అనేది చూద్దాం. టుగెదర్ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ టుగెదర్ వలన మనకు ఏం కావాలో అది మనకి లభిస్తుంది. అర్థమైందా? సో ఆ యొక్క ఈ పదం వలన మనలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండు ఒకటవుతాయి. ఓకే, టుగెదర్ అనేటువంటి దానివల్ల గుర్తుపెట్టుకోండి. తర్వాత డివైన్ అంటే ఏంటంటే ఒక మెరాకిల్, ఏదైనా ఒక ఆస్ ఫర్ మెరాకిల్, దాని అర్థం అదనమాట. డివైన్ ఆర్డర్ అంటే క్రియేట్స్, మన యొక్క జీవితంలో మన ఇండ్లు కావచ్చు, వర్క్లో కావచ్చు, ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది అని అర్థం. ఓకే, తర్వాత లాస్ట్లో బ్రింగ్, పిఆర్ఏఎన్జి. బ్రింగ్ అంటే మనకి ఏం కావాలో అది మనకు తీసుకొస్తుంది. వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్, మనం ఏది కోరుకుంటామో దాన్ని మన లైఫ్లోకి తీసుకురావడం, దాన్ని బ్రింగ్ అని చెప్పి ఒక పదం ఉపయోగించారు. ఇక్కడ ఏంటంటే ఈ వర్డ్స్ను ఈ స్విచ్ వర్డ్స్ను కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. అర్థమైందా? కాంబినేషన్ వాడుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం మనకు ఇస్తుందన్నమాట. ఓకే, సో ఎలాంటిదంటే టుగెదర్ హైపన్ డివైన్ అని వాడుకోవచ్చు. వాడుకుంటే ఇంకా దాని యొక్క పవర్ పెరుగుతుంది మనకి. అవునా కదా? సో కాబట్టి ఎందుకు పవర్ పెరుగుతుందంటే ఇక్కడ టుగెదర్ అనేటువంటిది సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండింటిని ఒకటి చేస్తుంది. అంటే ఆ రెండింటిని ఒకటిగా చేసి మనకు ఏది మనం కోరుకుంటాం అది అయ్యేటట్టు చూస్తుంది. డివైన్ అంటే ఆ డివైన్ ఎనర్జీని కూడా మనం ఇన్వైట్ చేయడం వలన టుగెదర్ ఐపన్ డివైన్ అని చెప్పి రాసుకోండి. అది మనం పదే పదే రిపీట్ చేసుకోవచ్చు. ఒక వైట్ పేపర్లో రాసుకోవచ్చు, అతికించుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనం దాని ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాం మనం. ఓకే, దానివల్ల ఈ యొక్క స్విచ్ వర్డ్స్ పెయిర్ లాగా, ఇట్లా పెయిర్ లాగా వాడుకోవడం కూడా మంచిదే. అర్థమైందా? సో ఉదాహరణకి దీంట్లో ఇంకా ఏం చెప్తామంటే, ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఒక మనీ రావాలనుకోండి, అది నెక్స్ట్ ఇంకోది చెప్తాను నేను. మనకి అంటే ఈరోజు మనం చెప్పుకోబోయేది మనీ గురించే. స్విచ్ వర్డ్ ఇది ఇప్పుడు చెప్పినవి కామన్ స్విచ్ వర్డ్స్ అవి. ఓకే, ఎవరైనా ఎప్పుడైనా చెప్పుకునేటువంటివి. టుగెదర్ డివైన్ అనేది టుగెదర్ ఐపన్ డివైన్ అలా రాసుకోవచ్చు. అయితే మనీ గురించి రాసుకున్నప్పుడు ఒక స్విచ్ వర్డ్, ఈ స్విచ్ వర్డ్ కాంబినేషన్లో రాసుకుంటాం. టుగెదర్ హైపన్ డివైన్ హైపన్ కౌంట్ హైపన్ బి హైపన్ నౌ హైపన్ డన్. చూడండి, ఇది మన జీవితంలోకి అమౌంట్ని తీసుకొస్తుంది, మనీని తీసుకొస్తుంది ఎక్కువగా. సో ఇది మీరు రాసుకోవచ్చు. దీన్ని పేపర్ రాసి పెట్టుకోవడము, మీరు ఎలా చేస్తామంటే అలా చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పేపర్లు రాసుకోండి. రాసుకొని అతికించుకోండి. మీ టేబుల్ మీదో లేకపోతే మీ ఎదురుగో లేకపోతే దాన్ని రాసుకొని మీ జోబులో పెట్టుకొని మీరు దాన్ని పదే పదే రిపీట్ చేసుకోవడం చేస్తే మీకు ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. అర్థమైందా? సో ఇలాంటిది అద్భుతమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇది ఒక మంత్రం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఉదాహరణకి మనీ గురించి చూద్దాం. మనీలో మనకు కొన్ని పదాలు ఉన్నాయి. ఓకే, మనీకి సంబంధించినట్టు కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని స్విచ్ వర్డ్స్ సపరేట్గా ఉన్నాయి. మరి కలిపి కూడా రాసుకోవచ్చు. కలిపి కూడా రాసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పాను కదా, అట్లా కలిపి రాసుకోవచ్చు. అయితే ఆ, విడివిడిగా ఉన్నట్టు చూద్దాం. ఒకటి ఫైండ్ అని ఉంది, ఇంకోటి కౌంట్ అని ఉంది, ఇంకోటి క్యాన్సల్, ఇంకోటి కట్, ఇంకోటి మ్యాగ్నానిమిటీ, ఇంకోటి స్ట్రెచ్. ఓకే, సో ఈ మెయిన్ పదాలు, ఇవి మెయిన్ వర్డ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, తర్వాత ఈ స్విచ్ వర్డ్స్ ఫేజ్లో కూడా అంటే కాంబినేషన్లో కూడా దొరుకుతాయి. సో ఎలాంటిది అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇక్కడ చూడండి, ఫైన్ ఐపన్ డివైన్, టుగెదర్ ఐపన్ కౌంట్ ఐపన్ ఆన్, ఇట్లాంటివి ఇవి కాంబినేషన్ కూడా రాసుకుంటూ ఉంటాము. అయితే ఫైండ్ అంటే ఏం చెప్తుందంటే మనకి ఎప్పుడైతే మనం ఏదైతే కోరుకుంటామో, మనం మన జీవితంలో ఒక సంపద రావాలి అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని దాన్ని ఎతికి తీసుకురావడం అన్నమాట. ఫైండింగ్ అంటాం కదా, అది ఫైండ్ అనే వర్డ్ ద్వారా రిపీట్ చేసుకుంటే మనకు లభ్యం అవుతుంది. కౌంట్ అంటే ఇంకొకటి ఉంది, ఇంకొక వర్డ్. కౌంట్ అంటే మనకు ఏదైతే మనం ఇన్కమ్ కావాలనుకుంటామో, అమౌంట్ కావాలనుకుంటే దాన్ని కౌంట్ అని ఆ పదం అట్రాక్ట్ చేస్తుంది. క్యాన్సల్ అనేది ఇంకోటి ఉంది, అంటే మనకి ఏదైనా అప్పులు ఉంటే క్యాన్సల్ అని ఒక పదం వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అప్పు ఉంది అనుకుందాం. టుగెదర్ హైపన్ డివైన్ హైపన్
కౌ ఐపన్ క్యాన్సల్ అంతా రాసుకోండి. అట్లా రాసుకోవచ్చు మనం. ఓకే, అట్లా రాసుకొని సో లాస్ట్లో మనం ఇంతకుముందు ఏదైతే ఆ, చెప్పుకున్నాం కదా అలా కూడా రాసుకోవచ్చు. మనం వాడినటువంటి పదం ఉంది కదా ఆ పదం ఏంటంటే చూడండి ఎట్లా రాసుకోవచ్చు. టుగెదర్ ఐపన్ డివైన్ ఐపన్ క్యాన్సల్ ఐపన్ బి ఐపన్ నౌ ఐపన్ డన్. అంటే ఇప్పుడే జరిగిపోవాలన్నట్టుగా అర్థమైందా. ఇది రాసుకోవచ్చు మీరు. ఈ అంటే ఇది మనం ఏ విధంగా అనేది మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనగా ఎక్కువ అర్థమవుతుంది ఇది. ఇప్పుడు నేను చెప్పింది అమౌంట్ రావడానికి కోసం. కౌంట్ అంటే మనీ. టుగెదర్ ఐపన్ డివైన్ 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 ఐపన్ కౌంట్ కౌంట్ ఐపన్ బి 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 ఐపన్ నౌ ఐపన్ డన్. అంటే ఇప్పుడే అయిపోతుంది, ఇప్పుడే కావాలి అమౌంట్ అనేది. ఈ విధంగా దీనికోసం అది మనం ఆ యొక్క ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తాం. అదే మీకు పావర్టీ ఏదైనా ఒక అప్పులు ఉన్నాయి అనేది అప్పులు తీసేయాలనుకున్నప్పుడు టుగెదర్ ఐపన్ డివైన్ ఐపన్ క్యాన్సల్, అది మనకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా క్యాన్సల్ అని, క్యాన్సల్ హైపన్ బి హైపన్ నౌ హైపన్ డన్ అని రాసుకోవాలి. చూడండి ఇలాంటిది పనిచేస్తుంది మనకి. సో ఇలాగా తర్వాత కట్ అని వస్తుంది ఇంకోటి. కట్ అంటే ఆ, మనం మన ఖర్చులు తగ్గించడం, ఖర్చులు తగ్గిపోవాలి అని. దీన్ని కూడా అట్లే రాసుకోవచ్చు మీరు. సో ఇలాంటివి వాడుకోండి మిత్రులారా. సో నెక్స్ట్ ఒక ఒక పెయిర్ ఉంది అంటే స్విచ్ వర్డ్స్లో ఒక పెయిర్ అని చెప్తాం. పెయిర్ అంటే ఏంటంటే ఒక రెండే వర్డ్స్ అనమాట. అవి కూడా రెండు ఉన్నాయి, రెండు చెప్తాను మీకు. పావర్టీ ఐపన్ క్యాన్సల్ అంటే ఏంటి తెలుసా, మనకున్న అప్పులు తీరిపోవాలి, మనకున్నటువంటి ఆ బీద అంటే మనము బీదతనం అనేటువంటిది అంటే ఒక దాని యొక్క సంపద లేదు అనేటువంటి కొరత మనం ఎప్పుడు ఎంచుకుంటూ ఉంటాం కదా. సో అది తీ తీసేయాలి మన మైండ్లోంచి. మనకు అమౌంట్ అంటే మనకు సంపద వస్తూ ఉండాలి, చేరుతూ ఉండాలి అన్నప్పుడు దీన్ని రాసుకోవాలి మీరు. పావర్టీ హైపన్ క్యాన్సల్. దీనికి కావాలంటే దీంతో చేర్చుకోవచ్చు మీరు. దీంతో టుగెదర్ ఐపన్ డివైన్ డివైన్ ఐపన్ పావర్టీ పావర్టీ ఐపన్ క్యాన్సల్ అది కూడా రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, తర్వాత ఇంకొకటి ఉంది టుగెదర్ హైపన్ షర్ట్. షర్ట్ అంటాం అంటే టుగెదర్ హైపన్ షర్ట్. షర్ట్ అంటే ఎస్యుహెచ్యుటి. అక్కడ ఏంటంటే ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఎవరితోనో ఉంటే అది తీరిపోవాలి అనుకుంటే ఈ దాన్ని వాడుకోవచ్చు మీరు. ఓకే, సో దీన్ని తెలుసు మీకు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. వీటన్నింటినీ కూడా 28 టైమ్స్ 30 టైమ్స్ మనం రిపీట్ చేయడం కానీ అంటే ఒక అర్లీ మార్నింగ్ ఏదైనా ఒక మంచి పీస్ఫుల్ టైంలో అంటే మైండ్ ఎక్కువగా గందరగోళం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు చేయాలి వీటన్నిటిని. అర్లీ మార్నింగ్ టు లేదా పడుకునే ముందు ఇలాంటి సమయాలు మనకు మంచిది ఇట్లాంటి స్విచ్ వర్డ్స్ వాడుకోవడం. మిగతా టైంలో ఏమవుతుందంటే మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఇవి ఏవి పనిచేయవు. నేను ఇంతకుముందే చెప్పాను మేనిఫెస్టేషన్ పని చేయాలంటే ఫస్ట్ మీరు కొద్దిసేపు అట్లా మెడిటేషన్ చేసి చేయాలి దీన్ని. ఎందుకంటే కొద్ది మెడిటేషన్ చేసినప్పుడు మన మైండ్ ఆల్ఫా స్టేట్కి వస్తుంది. ఆల్ఫా స్టేట్లో ఆల్ఫా తీటా బార్డర్ స్టేజ్ వచ్చింది అనుకోండి, అక్కడ మీకు మీ యొక్క మెదడు యొక్క ఫ్రీక్వెన్సీ 9 హెడ్జెస్కి వస్తుంది. లేదంటే 30-40 హెడ్జెస్లో ఉంటుంది బీటా. బీటా అంటే ఏంటి, మనం మెలకువ ఉన్నప్పుడు దాన్ని బీటా బీటా ఫ్రీక్వెన్సీ అంటాం. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, నేను బీటాలో ఉంటాను, బీటాలో ఉండే మాట్లాడాలి. నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటానో అది బీటా నుంచి ఆల్ఫాకు పడిపోతుంది. ఆల్ఫాలో ఏమవుతుందంటే మన మెదడు ఫ్రీక్వెన్సీ ఒక 9-13 హెడ్జెస్లో ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ టైం టు ప్రాక్టీస్ ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ కాదు, మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ కాదంటే ఇదే ప్రాబ్లం. గందరగోళం మైండ్తో మేనిఫెస్టేషన్ చేసిపోతారు. లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ నాకు ఇది కావాలి అని యూనివర్స్కి చెప్పాలనుకున్నా, నాకు ఇది ఉంది, ఇది పొందాను, ఇది అనుభవిస్తున్నాను అని విజువలైజ్ చేసుకోవడం కానీ ఇంతకుముందే నేను చెప్పాను. ఎప్పుడు కూడా సే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా విజువలైజేషను విజువలైజేషన్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత అంటే మేనిఫెస్టేషన్ చెప్తున్నా, విజువలైజేషన్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే ఈ స్విచ్ వర్డ్స్ అన్ని అఫర్మేషన్సే నేను చెప్పినటువంటి అన్నీ కూడా. తర్వాత విజువలైజేషన్ అంటే మనకు మనంగా విజువలైజ్ చేసుకోవడం. నేను అలాంటిది అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ లేదు, ఒక రెడ్ కారు, పర్టికులర్గా ఈ కంపెనీ కారు, దానిలో నేను ప్రయాణం చేస్తున్నట్టు, అందరు నాతో పాటు కూర్చున్నట్టు, అంత సరదాగా టూర్కి పోతున్నట్టు, ఇవన్నీ విజువలైజేషన్ అని చెప్తారు మీరు. విజువలైజేషన్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. అంటే అంటే మనకు ఇప్పుడు లేని దాన్ని మనం ఉన్నట్టుగానే భావించి ఉన్నట్టుగానే దాన్ని దృశ్యీకరణ చేసుకోవడం అనమాట మైండ్లో. అంత స్ట్రాంగ్గా చేసుకోవాలి. అర్థమైందా. సో ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంటి లోపల ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఇల్లు కావాలి, ఆ ఇంటి లోపల ఉన్నట్టుగా అక్కడ మనం అన్ని అనుభవిస్తున్నట్టుగా దృశ్యీకరణ చేసుకోవడమే అది విజువలైజేషన్ అంటాం దాన్ని. అది మరియు అఫర్మేషన్ అంటే ఈ స్విచ్ వర్డ్స్ కావచ్చు. మీకు అఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలంటే ఒక పెద్ద సెంటెన్స్ కూడా రాసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే,
సో అలాంటి స్విచ్ వర్డ్స్ కానీ మనం రాసుకున్న అఫర్మేషన్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాలంటే బ్రహ్మముహూర్త టైం ఇస్ ద బెస్ట్. అయిందా? సో ఆ బ్రహ్మముహూర్త సమయంలో ఏమవుతుందంటే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది, ఈజీగా మనము ఆల్ఫా ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా విజువలైజేషన్, అఫర్మేషన్ ఇవన్నీ వర్క్ కావాలి. దాంతోపాటు ముద్రలు కూడా ఉన్నాయి కొన్ని. మనం ఏదైనా సాధించాలంటే మీకు కుబేర ముద్ర లాస్ట్ టైం చెప్పాను లేదు తెలియదు, బట్ కుబేర ముద్రతో ఇవి చేసినప్పుడు ఇలాంటి విజువలైజేషన్, అఫర్మేషన్ చేస్తే ఇంకా అద్భుతంగా వర్క్ అవుతాయి. కుబేర ముద్ర. ఓకే. సో దీంతో పాటు చేయాలి విజువలైజేషన్, అఫర్మేషన్, కుబేర ముద్ర ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. లేదా సురభి ముద్ర, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ముద్రలు. సో వీటితో పాటు చేయాలి. అది బ్రహ్మముహూర్త సమయం ది బెస్ట్గా పనిచేస్తుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాను నేను. సో కాబట్టి చాలామంది మేనిఫెస్టేషన్ వర్క్ కాదు, ఎందుకు ఫెయిల్ అవుతుందంటే వాట్ ఈస్ ద టైమ్ యూఆర్ ప్రాక్టీసింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ మైండ్, మీ యొక్క మనసు యొక్క స్థితి ఎక్కడ ఉంది, మీ మెదడు యొక్క స్థితి ఎక్కడ ఉంది, గందరగోళంలో ఉందా, బీటాలో ఉందా, ఆల్ఫాలో ఉందా. ఆల్ఫాలో తీటా, ఆల్ఫా తీటా బార్డర్, తీటా అంటే ఇంకా తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ. బహుశా ఎంతకు వస్తుందంటే ఒక ఒక 4 హెడ్జెస్ 5 హెడ్జెస్కి వస్తుంది ఫ్రీక్వెన్సీ, మెదడు యొక్క ఫ్రీక్వెన్సీ. అప్పుడు మనం డీప్ మెడిటేషన్కి వెళ్తున్నామని అర్థం. ఓకే. అలాంటప్పుడు ఇది ఏం చేసినా కానీ అద్భుతంగా మనకు ఫలితం ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఓకే. రైట్. సో ఇది మన ఈరోజు చెప్పదలుచుకుంది.